నమస్తే, వెల్కమ్ టు రైట్ న్యూస్. చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో ఉన్నారు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ప్రస్తుత నెల్లూరు నగర శాసనసభ్యులు పొంగూరు నారాయణ గారి ముఖ్య అనుచరులు ఒకరు మామిడల మధు గారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వారి అభిప్రాయాలు ఏమిటో ఆయన మాట్లాడి విని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను సార్. సార్ చెప్పండి, ముందుగా మా రైట్ న్యూస్ ఛానల్ తరఫున ఒక భారీ విజయాన్ని నమోదు చేస్తున్న మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ చెప్పండి, సుదీర్ఘ కాలం తర్వాత నెల్లూరు సిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. కేవలం ఇది ప్రజల యొక్క మార్పు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలు, ఘోరాలు, నేరాలు, హత్యలు, అక్రమ రవాణా అంటే ఇసుక, ఇవన్నీ కూడా అక్రమ రవాణా, అలాగే గంజాయి, డ్రగ్స్, అంటే ఎక్కడ డ్రగ్స్ పట్టుపడినా కూడా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే దొరుకుతాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటా కూడా ఈరోజు స్టిల్ ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉంటా కూడా శాంతి భద్రతలు తప్పుతున్నాయంట. అంటే తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని దాడులు చేస్తున్నారని చెప్పి గవర్నర్ గారికి ఫిర్యాదు చేశాడు ఒక లేఖలో. కానీ మేము అడిగేది ఏంటంటే, నువ్వే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, నువ్వు మీ డీజీపీ గారికి చెప్పుకోవాలా? నువ్వు నేరుగా రాష్ట్రపతికి పోయి చెప్పుకునేది ఏంది? అంటే నీ డీజీపీ కూడా నీ మాట విన్నట్లు ఆఖరికి. అంటే నువ్వు ఆ స్థాయికి దిగజారిపోయావు. సో ప్రజలు కాకుండా ఆయన దగ్గర పనిచేసినటువంటి ఆ శాఖల అధికారులు కూడా ఎంతో ఇప్పుడు పరిస్థితులు లేరు. ఎందుకంటే ఈయన చేసిన అక్రమాలన్నిటిలో వాళ్ళ భాగస్వామి చేశాడు. ఎంత ఘోరం అండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయాల, అటు మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయాల, ఎవరు చేయకుండానే ఈయనకి శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్నాయంట. ఎలా కలుగుతాయి? ఈ రోజు ఇది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్ లో ఉంది. నిన్న దాకా కూడా 144 సెక్షన్ ఉంది. అన్ని కూడా జరుగుతున్నాయి. మొత్తానికి జగన్ గారు ఇంకా కూడా నిందతో కూడా రాజకీయం చేస్తారంటారు. ఖచ్చితంగా చేస్తున్నారు. ఇంతలాగా ప్రజలు ఎందుకు జగన్ గారిని తిరస్కరించారంట? అంటే ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వం చేసిన విధానాన్ని మళ్ళీ కొత్తగా వచ్చే ప్రభుత్వం అది చేస్తూ అదనంగా ఏదైనా చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలు. ఎవరైనా సరే, ఈవెన్ నేను అనుకోండి, నేను బీపీఎల్ బిలో పవర్టీ లైన్ కలిగినాను. నాకు ఫస్ట్ అమ్మఒడి వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏం చేశారంటే, వేరే వాళ్ళ కరెంట్ బిల్ నాకు కలిపేసి నాకు అమ్మఒడి లేకుండా చేశారు. ఉద్దేశపూర్వకంగా చాలా మందికి చేశారు అలాగా. ఇప్పుడు సపోజ్ కరెంటు బిల్లు 8 సార్లు పెంచారు, నేను ఒక్క పైసా కూడా పెంచను అన్నాడు. నిజంగా చాలా గ్రేట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక పైసా అయితే పెంచలా, వేలు పెంచేశాడు. ఓకేనా? ఒక పైసా అయితే పెంచలా, ఆయన వేలు పెంచేశాడు. పెంచిందే కాకుండా అన్ని విధాలుగా హింస పెట్టాడు ప్రజల్ని. నిత్యావసర ధరలు, పెట్రోల్ డీజిల్. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఆఖరికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం ఏంటంటే, ఇక్కడి నుంచి చెన్నైకి ఎంత ఆయిల్ అయితే కాలద్దో, అది లారీ గాని, ఆటో గాని, లేకపోతే ట్యాక్సీ గాని, లేకపోతే ఓన్ కార్ గాని, ఎంతవరకు అయితే పట్టద్దో ఆడ పోయి మళ్ళీ అక్కడ ఫుల్ ట్యాంక్ చేసుకొని మళ్ళీ అక్కడ చెన్నైలో తిరిగేసి, లేదా కేరళలో తిరిగేసి, లేదా బెంగళూరులో తిరిగేసి, వాళ్ళ కన్వీనియంట్ ఊర్లకు పోయిన దాన్ని బట్టి అక్కడ ఆయిల్ ఫుల్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ బార్డర్ లో కూడా, అంటే మన ఆంధ్ర బార్డర్ కాకుండా తమిళనాడు బార్డర్ లేకపోతే పట్టుకొని ఆంధ్రాకి వస్తున్నారు. అంటే నువ్వు రాష్ట్రాన్ని అటువంటి పరిస్థితిలోకి తెచ్చావు. సో అందుకని తీసుకొచ్చావు. ఈ రోజు మద్యం ఉంది, మద్యం బ్రాండ్లు ఆంధ్రాలో తాగిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుకి స్టేట్ లో 30,000 మంది చనిపోయారు. అఫీషియల్ గా 30,000 మంది చనిపోయారు. మిగతా దగ్గర 35,000 మంది కిడ్నీ లివర్లతో అందరూ బాధపడుతున్నారు. ఈరోజు వాళ్ళందరికీ లక్షల్లో ఖర్చులు అవుతున్నాయి. మీ ఆరోగ్యశ్రీ చూస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అంటే ఆ ప్రభుత్వంలో ఉండే ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్స్ లో కూడా చాలా వాటిల్లో వర్తింపజేయట్లా. వాళ్ళు ఏదో కాజ్ పెట్టి రిజెక్ట్ చేస్తున్నారు. ఈరోజు మనం నెల్లూరులో చూద్దాం, అపోలో హాస్పిటల్, ప్రముఖ హాస్పిటల్ లేదు. సింహపురి హాస్పిటల్లో మొన్నటిదాకా ఉండింది, అది కూడా క్రమేణా తీసేశారు. ఒక్క నారాయణ గారు కాబట్టి, ఆయన తప్పదు కాబట్టి, ఆయన ఒక్కరే చేస్తారు. ఆయన ప్రజల మీద ప్రేమ ఉంది కాబట్టి, ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి, గవర్నమెంట్ నుంచి బిల్స్ వచ్చినా రాకపోయినా ఆయన చేశాడు. మొత్తానికి
ప్రజలకి ఉపయోగపడినటువంటి పాలన చేశారు కాబట్టి అన్ని వర్గాల వాళ్ళు జగన్ తిరస్కరించారంటున్నారు. కరెక్ట్. ఓకే, బాగానే ఉంది. నెల్లూరు సిటీ నియోజకవర్గానికి వస్తే నారాయణ గారు స్టేట్ లోనే అతి పెద్ద మెజారిటీ విజయాలలో ఒక విజయం సాధించారు, టాప్ 5 లో. అవును. ఈ విజయం పట్ల మీ స్పందన ఏంటి? అంటే ఏం లేదండి, నారాయణ గారు చాలా హార్డ్ వర్క్. ఆయన మైక్రో లెవెల్లో చూస్తారు. అంటే మైక్రో లెవెల్ అంటే మీకు తెలిసి ఉంటది, అంటే మైక్రోస్కోపిక్ పెట్టుకొని ఎలా అయితే స్టడీ చేస్తారో, ఆయన ఈరోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఎలా సక్సెస్ అయ్యాడో, అలాగే హాస్పిటలైజేషన్ లో ఎలా సక్సెస్ అయ్యారో, ఇవన్నీ కూడా ఆయన ఏకాగ్రత అంటే ఒక ఏకాగ్రత పెట్టుకుంటాడు. పెట్టుకొని మైక్రో లెవెల్లో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. దాన్ని పరిశీలించి ఈరోజు కార్యకర్తలను కానీ ఒక లీడర్షిప్ ని మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నెల్లూరు నగరంలో బ్రహ్మాండంగా జరిగింది. జరిగి ఎవరికి ఏ ప్రయారిటీ ఇయ్యారో వాళ్ళకి ఆ ప్రయారిటీ ఇచ్చాడు. ఇచ్చి దాంతో ఎలక్షన్కి వెళ్ళాడు. ఆయన ఎవరి ఆలోచనలు కూడా తీసుకోవాలా, ఎవరి సూచనలు సలహాలు తీసుకోవాలా. ఒక చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో దాని ప్రకారంగానే బాబు గారు పార్టీ ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో దాని ప్రకారంగా మైక్రో లెవెల్లో పోయి ఈ రోజు సక్సెస్ చేశారు. చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తకి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మీరు ఇంత టార్గెట్ చేయాలా, ఇంత ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలా, ఓట్లకు రాని వాళ్ళని మీరు తీసుకొచ్చి ఓట్లు వేయించాలా, రాలేని వాళ్ళని మీరు బతిలాడి రిక్వెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఓట్లు వేయించాలా, ఓట్లు వేయిస్తే మనకు మెజారిటీ వస్తుందని చెప్పి ముందు నుంచి కూడా గత 8 నెలల నుంచి ఓటర్ వెరిఫికేషన్ అని, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అయితే పెట్టారో అవన్నీ కూడా బాదురు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు. తాను నడవడమే కాకుండా తన క్యాడర్ నడిపించుకుని ఒక భారీ విజయాన్ని తీసుకొచ్చారు. ఓకే సార్. ఈ 5 ఏళ్ల కాలంలో 2019 నుంచి 2024 వరకు మీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు జగన్ గారి పాలనలో అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. సో ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ క్యాడర్ని బాగా కాపాడుకుంటారా? మేము ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలకి మేము నిజంగానే ముందుగానే దిశానిర్దేశం చేశాం. మీరు దయచేసి ఎవరి జోలికి గొడవలకు వెళ్ళొద్దు. మమ్మల్ని మేము ఒకటైతే చెప్తున్నాం, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఖచ్చితంగా కూడా వాళ్ళని చట్టపరంగా ఇబ్బంది పెడతాం. చట్టపరంగా, ఓకేనా? మేము రౌడీజం పోం, ఫిజికల్ గా కాదు, చట్టపరంగా ఇబ్బంది పెడతాం. వాళ్ళ అధికారులు కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాళ్ళు అన్ని వెలికి తీస్తాం. ఈ రోజు ఇసుక దోపిడీ జరిగింది మీ సిటీ రోజు సిటీలో. ఈ ఇసుక దోపిడీ జరిగింది, అపార్ట్మెంట్స్ కడుతుంటే ఎన్ని దోపిడీలు జరిగినాయో మాకు తెలుసు. అవన్నీ కూడా బయటకు లోడతాం. తర్వాత ఎంత టౌన్ లో ఏమేమి చేశారు, రోడ్ ఎక్స్టెన్షన్ అన్నారు, ఎక్స్టెన్షన్ పేరుతో ఎంతెంత డబ్బులు గుంజారో అవన్నీ కూడా బయటికి తీస్తాం. ఇప్పుడు ఏసీబీ వాళ్ళకి ఏసీబీ ఉండి చంద్రబాబు నాయుడు గారినే లోపలేశారంటే ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఇంకా రేపో మాపో అవంగానే చంద్రబాబు నాయుడు గారు అదే ఏసీబీకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, మాకు న్యాయం చేయండి, మాకేం మీరు అన్యాయంగా చేయబడలే, ఎవడేం దోచుకున్నాడో ఆ దోచిన డబ్బు గవర్నమెంట్ కి చెల్లించాలా. ఓకేనా? ఎవరేమి దోచుకున్నారో, ఎంత డబ్బు తిన్నారో అవంతా తీసుకెళ్లి గవర్నమెంట్ లో పెట్టాలా, లేకపోతే ఒప్పుకునే ప్రసక్తిలే. ఎందుకంటే వాళ్లే నేర్పించారు. గతంలో మాకు ఎప్పుడు కూడా కక్షలు ఇటువంటి ఉండే కాదు. కానీ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా మీకు తెలుసో తెలీదో, అట్లీస్ట్ ఒక సపోజ్ ఎగ్జాంపుల్ నాది అనుకున్నాం, మీ డివిజన్ చెప్తాను, మా డివిజన్ 4th డివిజన్ అనుకున్నాం. 4th డివిజన్ లో గెలిచిన అభ్యర్థిని కింద స్టాఫ్ గెలిచారు మీరు అని అనౌన్స్ చేస్తే ఆర్ఓ రిటర్నింగ్ ఆఫీసర్ ధనలక్ష్మి గారు ఆమె పక్కన వేరే రూమ్ లో ఉండి ఆ రూమ్ లో వచ్చి అక్కడ మా ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశంలో అతను ఆ రోజు మంత్రి గారికి ఫోన్ చేస్తున్నాడు, అనిల్ అప్పుడు మంత్రి గారు, అనిల్ నాకు టెన్షన్ ఉంది ఇక్కడ అంటున్నాడు. నేను పక్కనే ఉంటున్నా, ఏమయ్యా నేనేం పాపం చేశానా, నేను డిస్టిక్ ఒకటి వదిలేయచ్చు కదా, 53 మీకు వచ్చేసినాయి కదా, డిస్టిక్ ఒకటి వదిలేయంటే కనీసం నాతో మాట్లాడాలి అసలు. కానీ నాకు అతనికి పరిచయాలు ఉన్నాయి, కానీ నేను మొత్తం మాట్లాడట్లా. నా వెనకాల సివిల్ పోలీసులు పెట్టాడు, కాలర్లు పెట్టి లాగేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు. నేను ఏడుస్తూ లెటర్ రాశా ఆర్ఓకి, రిటర్నింగ్ ఆఫీసర్ కి ఏడుస్తూ లెటర్ రాశా, మేడం నన్ను కౌంటింగ్ చూడకుండా కాలర్ పెట్టి లాగేస్తున్నారు, సైకిల్ గుర్తు ఎత్తి ఫ్యాన్లు వేసి కట్టకట్టేస్తున్నారు అని నేను లెటర్ రాస్తే కూడా ఆయన కనీసం తీసుకోవాలా.